హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా తక్షణమే ఆపివేయాలి అంటూ సుప్రీంకోర్టు మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే దాదాపు 3 రోజుల్లోనే 100 ఎకరాలకు పైగానే అక్కడ మాత్రం అడవిని నీలమట్టం చేసేశారు. అయితే రాత్రికి రాత్రే అర్ధరాత్రి అని పగలని కూడా తేడా లేకుండా వందల కొద్ది బుల్డోజర్లు అక్కడ దిగి పెద్ద పెద్ద చెట్లను కూడా నీలమట్టం చేయడం, అక్కడ నెమళ్ళు కానీ లేడి పిల్లలు కానీ వాటన్నిటినీ కూడా కొంతమేరకు చనిపోయిన విధంగా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ కేసుని వాళ్ళు సుమటోగా కూడా మేము పరిశీలిస్తున్నామనే విధంగా కూడా చెప్పారు. అయితే హైకోర్టు రిజిస్ట్రార్కి ముందుగా వాళ్ళు చెప్పారు, అక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు దాన్ని అంతా కూడా కొలాబ్ చేశారు, అక్కడ ఏమేమి ఉన్నాయనే విధంగా మొత్తం కూడా తెలుసుకొని ఒక నివేదికను మాకు అప్పజెప్పండి అనే విధంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడికి వెళ్ళి దాదాపుగా కోర్టు ముగుస్తున్నటువంటి టైంకి అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతవరకు వీళ్ళంతా కూడా కొలాబ్ చేసేసారన్న విధంగా మొత్తంగా పరిశీలించి ఫోటోలతో పాటు ఇక్కడ సుప్రీంకోర్టుకి మాత్రం ఆ నివేదికను సమర్పించారు. సో ఆయన ఇచ్చిన నివేదికలో ఏముందంటే అక్కడ ఆ ప్లేస్లో వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు కూడా ఉన్నాయి, అదేవిధంగా చెరువులు కుంటలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినవి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు కానీ ఎలాంటి పర్మిషన్స్ కానీ లేకుండా వాళ్ళు మాత్రం ఈ పనులు చేపడుతున్నారనే విధంగా ఆ నివేదికలో క్లియర్ కట్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా పరిశీలించిన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మీరు తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆపేయాలి, ఇంకా ఒక్క అడుగు కూడా మీరు ఆ అడవిని కొలాబ్ చేసే ప్రయత్నం చేసినా కూడా, సో మీరు ఈ ఆదేశాలకు మించి ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకేసినా కూడా ఖచ్చితంగా చట్టాన్ని ధిక్కరించినట్టే, చట్టం యొక్క రూల్స్ని మీరు ఉల్లంఘించినట్టే అనే విధంగా సుప్రీంకోర్టు మాత్రం ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ మీరు ఈ రూల్స్ని ఉల్లంఘించి అదే విధంగా మీరు ముందుకెళ్లారనుకో ఖచ్చితంగా రాష్ట్రం యొక్క ప్రధాన కార్యదర్శి మీరు పర్సనల్గా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, మీ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనే విధంగా అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఎవరైతే రాష్ట్రం తరపున మాట్లాడుతున్నారో న్యాయవాదులు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి అంతా కూడా అక్కడ యూనివర్సిటీకి సంబంధించింది కాదు, ఈ భూమి అంతా కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది అనే విధంగా వాళ్ళు చెప్పుకున్నప్పటికీ సుప్రీంకోర్టు వాళ్ళకి ఏం సమాధానం చెప్పిందంటే ఓకే ఈ భూమి అంతా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, కాకపోతే మీరు అక్కడ చెట్లను నరికివేయడానికి అడవిని మొత్తం కూడా నాశనం చేయడానికి మీరు ఎవరి దగ్గర ఉత్తర్వులు తీసుకున్నారో, మీరు ఎవరి దగ్గర అనుమతులు తీసుకున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి సమాధానం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. ఓన్లీ ఇక్కడ అభివృద్ధి పేరుతోని ఐటీ హబ్లని అదని ఓన్లీ ఇలాంటి ఒక పేరును వాడుకొని దాదాపు 400 ఎకరాలకు పైగానే వాళ్ళు కొలాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్క సామాన్యుడి గొంతు కూడా సినిమా సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దానికి అగెనిస్ట్ గా వాయిస్ రైజ్ చేశారు. సో సుప్రీంకోర్టు మాత్రం మొత్తానికి ఇక్కడ తక్షణమే పనులన్నీ కూడా ఆపేయాలనే విధంగా అయితే వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం అయితే దాదాపుగా జరిగిపోయింది. ఈ 3 రోజుల సమయంలోనే 100 ఎకరాలకు పైగానే అడవిని మొత్తం కూడా నీలమట్టం చేసేశారు. సో మొత్తానికైతే అక్కడ ఆ అడవిలో నెమళ్ళు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, అదేవిధంగా చెరువులు కుంటలు కూడా ఉన్నాయనే విధంగా మాకు నివేదిక వచ్చింది కాబట్టి నీటి ప్రవాహాలు ఏమైనా ఉన్నాయేమో, సో వాటిని డిస్టర్బ్ చేసి వాటిని పాడు చేసే ప్రయత్నం ఎవరు కూడా చెయ్యొద్దు అనే విధంగా అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇంకా కొంచెం సమయం కూడా వాళ్ళకి ఇచ్చారంట. మరి ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, ఇంకా ఏ విధంగా ప్రాసెస్ ఏమి ఉంటుంది అనే విధంగా మొత్తం కూడా తెలుసుకొని దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు అప్పచెప్పే ప్రయత్నంలో అయితే తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు అయితే చూస్తున్నారు. చూద్దాం మరి ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్కడ జరగాల్సిన పనులన్నీ కూడా ఆపేశారు. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.